శివాజీని మాత్రమే కాకుండా అవధానకర్త ప్రవచనకర్త గరికపాటి గారిని కూడా అన్నాడు అన్వేషణ. నాకు తెలిసి మీరు రియాక్ట్ అయిన తర్వాత మాత్రమే, అంటే ఇప్పుడు మాత్రమే గరికపాటి గారు ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. ఎందుకని గరికపాటి గారు ముందెందుకు రియాక్ట్ అవ్వలేదు? అంటే యాక్చువల్గా వారికి కూడా ఇప్పుడు గరికపాటి వారు అంటే ఆయనని భారత అత్యున్నత సహస్రావధానిగా భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ. ఆ పద్మశ్రీ అందుకున్నారు వారు. అంటే భారత ప్రభుత్వంచే ఆయన గుర్తింపబడ్డారు. సో అలాంటి మహానుభావుడిని ప్రవచనకారుడిగా సమాజాన్ని మేల్కొల్పుతున్న వారుగానే కాకుండా అలా కూడా మనం గౌరవించాలి. మన భారతదేశ ప్రజలు మనకు ఒక ప్రతినిధి. సో మన అవధానానికో మన పద్యానికో మన సహస్రావధానిగా కాకుండా ఏదైనా మంచి మాటలు చెప్పడానికి, పిల్లల్ని కొంచెం చైతన్యం చేయడానికి, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొస్తున్న వ్యక్తిని మనం గౌరవించాలి. మన సంప్రదాయం మన అవసరం. మన గురువుని గౌరవించే సంప్రదాయం భారతదేశంలో. నువ్వు గురువుగా భావించైనా కనీసం నువ్వు విలువివ్వాలిగా. ఏం మాటలండి అవి! ఆయన అట్లా మాట్లాడిన తర్వాత పాపం ఆయన ఎంత కలత చెంది, అలాంటి వారు బయటికి రారు. ఎందుకంటే వారు చాలా సున్నితంగా ఉంటారు. వారు మాట్లాడదాం అనుకున్న పక్కన ఉన్న వారు గురువుగారు మీరు రియాక్ట్ అవ్వకండి, మీ స్థాయి కాదని కూడా ఆపుతారు. అది కూడా అయ్యి ఉండొచ్చు ఒక విధంగా. ఆయన స్థాయి కాదు కదా, ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారు? ఆయన ఎక్కడ వీడెక్కడ అంటే వీడు ఒక పిపీలకు, ఆయన ముందు పిపీలకు, ఆయన ఎక్కడో ఉన్నారు. ఆయన అందలంలో ఉంటే వీడు ఎక్కడో కింద ఎక్కడో ఆ పిపీలకు వీడికి వారికి పోలిక లేదు. సో ఆ విధంగా వారు రియాక్ట్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆడపిల్లని వచ్చి ఫైట్ చేసేస్తున్నాను, గట్టిగా వాడి మీద కేసులు పడ్డాయో, వాడు ఇంకా రెచ్చిపోకూడదని ఏదో విధంగా గురువుగారు కూడా కొంచెం నాలాగా అగ్రెసివే. బయటికి మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన ఎక్కడో మరి నాకు తెలిసి ఆయన కూడా కళ్ళలో హనుమంతుడు వచ్చి ఉంటాడు కన్ఫామ్గా. వీడికి ఎలాగో హనుమంతుడు వచ్చాడు అంటున్నాడో, గరికపాటి వారికి కూడా హనుమంతుడు నాకు వచ్చినట్టే నాలాగే ఆయన కూడా వచ్చి ఉంటారు. అందుకే ఆయన కూడా ముందుకు వచ్చారు. హనుమంతుల వారు అందరి కళ్ళలోకి వస్తున్నారు సార్, వీడిని మాత్రం వదలొద్దని చెప్తున్నారు. ఇది మాత్రం నిజం. నాకు సీతమ్మ, రామయ్య, నా కృష్ణుడు, అమ్మవారు అందరూ కళ్ళలోకి వచ్చారు. నాకైతే వీడికి నువ్వు ఫైట్ చేయి, నీకు ఎక్కడి నుంచి మేము ఇస్తాం కదా, వాడిని మట్టు పెట్టే వరకు మేము వెంట ఉంటామని చెప్పారు నాకైతే. అందుకే నేను ముందుకు వెళ్తున్నా. మరి క్లియర్ వాడు చెప్తున్నాడు కదా, అదే విధంగా మాకు కూడా వాడైతే పబ్లిసిటీ కోసం నా అన్వేషణ ఏ విధంగా అయితే కొన్ని స్టంట్స్ చేస్తుంటాడో, కొన్ని వీడియో అంశాలు ఎంచుకుంటున్నారో, కరాటే కళ్యాణి గారు కూడా పబ్లిసిటీ కోసము నా అన్వేషణ టార్గెట్ గా పెట్టుకొని బిహేవ్ చేస్తున్నారని చెప్పి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. ఎక్కడ ఎవరు చెప్పలేదండి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాకు పబ్లిసిటీ లేకపోతే కదా. సరే ఒక పని చేయండి, మీరు కళ్యాణి అని చెప్పండి, ఒక పోల్ పెట్టండి. కరాటే కళ్యాణి ఒక పోల్ చెప్పండి. మీరు కరాటే కళ్యాణి అంటేనే గుర్తుపడతారు, కళ్యాణి అంటే ఎవరు గుర్తుపట్టరు. కళ్యాణి అంటే ఎవరు అనుకుంటారు. కరాటే కళ్యాణి అంటే మీరు ఏ దేశంలో ఉన్నా గుర్తుపడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా మీ అసలు పేరు చెప్పి తర్వాత మీ పాపులర్ నేమ్ చెప్పాలి కదా, నేను చెప్పాల్సి వచ్చింది కదా. అది మీరు చెప్పారు. కరాటే కళ్యాణి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా పాపులరే. కరాటే కళ్యాణి పేరుతో నాకు పాపులారిటీ ఏం తక్కువ ఉందని వాడి మీద పడాలి. అయినా అలాంటి తుచ్చపు వెధవ మీద పడాలా? పడక నేను వాడి మీద చేసుకొని నేను పాపులర్ అవ్వాలి. అసలు నేను ఎందుకు పాపులర్ అవ్వాలి? నేను పాపులర్ కాకపోతే కదా. నేను కాకపోతే ఇప్పుడు విజయసాధు గారు ఎందుకు అడిగారు నన్ను ఇంటర్వ్యూ? ఇంతకు ముందు ఎందుకు అడిగారు? నాకు ఏదో ఆ మాత్రం పాపులారిటీ ఉంటేనే కదా. మీరు అందరినీ మనం మాట్లాడితే క్లియర్గా చెప్తామని, క్లియర్గా ఉంటుందని. సో వాడి మీద కేసేస్తే నాకేం పేరు రాదండి. ఒక్కరైనా ధైర్యం చేయాలి, ఎవరూ చేయలేదు, నేను వెళ్ళాను.